మన మనుషులకి ఆక్సిజన్ ని ప్రొడ్యూస్ చేసే చెట్లు ఎంత ముఖ్యమో మా రొయ్యల చెరువుల్లో కూడా ఆక్సిజన్ ని ప్రొడ్యూస్ చేసే ఏరేటర్స్ కూడా అంతే ముఖ్యం. ముద్దుగా వీటిని మేము మా ఆక్వా భాషలో ఫ్యాన్స్ అని అంటాం. ఇవి ఇలా తిరగడం వల్ల చెరువులో ఆక్సిజన్ ప్రొడ్యూస్ అయ్యి రొయ్యలకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. తెలియని వారి కోసం అర్థమయ్యేలా చెప్పాలంటే ఈ ఏరేటర్స్ కు ఉండే రెక్కలు చెరువులో తిరగడం వల్ల వాటర్ అనేది అప్ అండ్ డౌన్ అయ్యి ఆక్సిజన్ అనేది చెరువులో మిక్స్ అవుతుంది. మన చెరువులో ఇంత ముఖ్యమైన ఏరేటర్స్ పట్ల మరి అజాగ్రత్తగా ఉంటే ఎలా? నాణ్యత లేని ఏరేటర్స్ ని మన చెరువులో ఉపయోగించడం వల్ల తరచుగా చాలా కంప్లైంట్స్ వస్తూ ఉంటాయి. మెయిన్ గా మన రొయ్యలు మంచి కౌంట్ లో ఉన్నప్పుడు ఏరేటర్స్ సడన్ గా ఆగిపోయి డివో ప్రాబ్లమ్స్ వచ్చి రొయ్యలు అనేవి చాలా మోతాదులో చనిపోతూ ఉంటాయి. అంతేకాకుండా కల్చర్ మధ్యలో కంప్లైంట్స్ వచ్చి మళ్ళీ వాటి రిపేర్ కి ఖర్చు పెట్టే డబ్బుల వల్ల ఈ ఏరేటర్ కంప్లైంట్స్ వచ్చినప్పుడు వెంటనే రొయ్యలకి ఏం కాకుండా ఇచ్చే డివో సపోర్ట్ మెడిసిన్ కి అయ్యే ఖర్చు వల్ల పెట్టుబడులు పెరిగి రైతులకు నష్టాలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మరి ఈ సమస్యలకు పరిష్కారం ఏమైనా ఉందా అంటే ఖచ్చితంగా ఉంది. శ్రీ లలిత ఆక్వా ఏరేటర్స్ వాళ్ళు ఏరేటర్స్ పట్ల రైతులు పడుతున్న ఇబ్బందులను అర్థం చేసుకుని అతి తక్కువ ధరకే అందరికీ అందుబాటులో ఉండేలా నెంబర్ 1 క్వాలిటీ ఉన్న ఏరేటర్స్ ని మన ఆక్వా కల్చర్ లో సప్లై చేస్తున్నారు. వీళ్ళ క్వాలిటీ స్టాండర్డ్స్ గురించి చెప్పాలంటే ఎస్కేఎఫ్ డబుల్ బేరింగ్ ఉన్న హెవీ మోటార్ ని ప్రొవైడ్ చేస్తూ దాంతో పాటు యాంటీ రస్ట్ కోటింగ్ ఉన్న గేర్ బాక్స్ ని ఇస్తున్నారు. ఇంకో హైలైట్ మ్యాటర్ ఏంటంటే థర్మల్ ఓవర్లోడ్ ప్రొటెక్షన్ ని ప్రొవైడ్ చేస్తున్నారు. థర్మల్ ఓవర్లోడ్ ప్రొటెక్షన్ అంటే ఎలక్ట్రిసిటీలో జరిగే అప్ అండ్ డౌన్స్ వల్ల మోటార్ మీద ఓవర్లోడ్ పడినప్పుడు మోటార్ అనేది కాలిపోకుండా ఆటోమేటిక్ గా ఆగిపోతుంది. దీని వల్ల ఏరేటర్ అనేది కాలిపోకుండా సేఫ్ గా ఉంటుంది. సరే ఇదంతా ఎందుకు? 5 సంవత్సరాలుగా ఆక్వాకల్చర్ చేస్తూ గత 2 సంవత్సరాలుగా శ్రీ లలిత ఆక్వా ఏరేటర్స్ ని తమ చెరువులో వాడుతున్న ఫార్మర్ వంశీ గారి మాటల్లోనే విందాం. హాయ్ అండి, ఐఎమ్ వంశీ. మాది కల్దిని మండలం గొల్లగూడెం గ్రామం. నేను లాస్ట్ 5 years నుంచి ఆక్వాకల్చర్ చేస్తున్నాను. ఆక్వాకల్చర్ చేసిన కాడి నుంచి లాస్ట్ టైం నంబర్ ఆఫ్ సెట్లు వేరే కంపెనీలు వాడాను. కౌంట్ లో ఉండగా సెట్ ఆగిపోవడం, గేర్ బాక్స్ కంప్లైంట్ రావడం, దాని వల్ల నేను చాలా లాస్ పోయాను. ఏంటంటే వేరే కంపెనీ వాడటం వల్ల వేరే సెట్ తీసుకుని ఒక ఎక్స్ట్రా సెట్ ఉంచుకోవాల్సి వచ్చింది. ఆ సెట్ వల్ల నేను రీప్లేస్ చేసి ఈ సెట్ అక్కడ పెట్టుకోవాల్సి వచ్చింది. ఒక 2 years నుంచి శ్రీ లలిత ఆక్వా వాడుతున్నాను. లాస్ట్ 2 years నుంచి నాకు ఒక కంప్లైంట్ కూడా రాలేదు. రీసెంట్ గా ఒక 10 sets తీసుకున్నాను. 2 months బ్యాక్ ఒక 20 sets తీసుకున్నాను. సో నాకు ఇప్పుడు వరకు ఏ ప్రాబ్లం లేదు. ఇప్పుడు మనకి ఏదైనా ప్రాబ్లం వచ్చినా సరే మనకి వాళ్ళు శ్రీ లలిత వాళ్ళు ఏం చేస్తున్నారంటే స్పాట్ లో మనకి పీస్ టు పీస్ మనకి వారంటీ ఇస్తున్నారు. 1 year లో మనకి గేర్ బాక్స్ కంప్లైంట్ వచ్చినా, వాటర్ కంప్లైంట్ వచ్చినా మనకి పీస్ టు పీస్ ఇస్తున్నారండి. అందుకనే నేను శ్రీ లలిత ఆక్వా నమ్ముకున్నాను. నాకు పంట కూడా బాగా వస్తుంది. శ్రీ లలిత ఆక్వా వచ్చేసిన తర్వాత 2 years నుంచి నేను ఇప్పుడు వరకు మోటార్ గానీ గేర్ బాక్స్ అని కంప్లైంట్ అయితే రాలేదండి. చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. థ్యాంక్ యూ సో మచ్ శ్రీ లలిత ఆక్వా. మన ఫ్లోట్స్ వచ్చేసి 6.5 kg వస్తాయి, ఫ్యాన్స్ వచ్చేసి 2.3 kg వరకు వస్తాయి. చాలా హెవీగా ఉంటుంది. వాటర్ ఫ్లోటింగ్ కూడా 5 feet నుంచి మనకి ఫ్లోయింగ్ ఉంటుంది. చాలా బాగుంటుంది మన ఏరియా. హెవీగా ఉండటం వల్ల ఏరేటర్ అనేది చెరువులో స్టాండర్డ్ గా ఉండి రొటేషన్ సరిగ్గా జరిగి డివోని ఎక్కువ ప్రొడ్యూస్ చేస్తారు. అలాగే శ్రీ లలిత ఆక్వా ఏరేటర్స్ వాళ్ళు తమ ఏరేటర్స్ మీద 1 year గ్యారంటీ ప్రొవైడ్ చేస్తూ ఈ 1 year లో మీకు కంప్లైంట్స్ ఏమైనా వస్తే పీస్ టు పీస్ రీప్లేస్మెంట్ చేస్తున్నారు. ఇప్పుడు మీకు క్లియర్ గా అర్థమైంది అనుకుంటా. మరి ఇంకెందుకు ఆలస్యం? ఎవరికైనా శ్రీ లలిత ఆక్వా ఏరేటర్స్ కావాలనుకుంటే డిస్ప్లే మీద కాంటాక్ట్స్ నెంబర్స్ ఇస్తున్నాను. వెంటనే కాంటాక్ట్ అవ్వండి. ఆల్ ఓవర్ ఇండియా జెట్ స్పీడ్ లో సప్లై చేస్తారు. కొంచెం మన పేజ్ ని కూడా ఫాలో చేసి సపోర్ట్ చేయండి.